చిన్నమ్మ తల్లి గోవింద 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 జయ జయ సింహ జయ నరసింహ జయ జయ సింహ జయ నరసింహ జయ జయ సింహ జయ నరసింహ సాద్రి లక్ష్మీ రమణ గోవింద 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 శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద భక్త ప్రహ్లాద వరద గోవింద అట్లా రాసామే చెప్పుకుంటాను ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. సనాతన ధర్మంలో పంచభూతాలని ఆరాధించడం మన హిందుత్వంలోనే అది ప్రధానమైనది. అందులో భాగంగానే ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఏటా ఏదో ఒక చోట స్వామివారి భక్తితో మనము ఏవైతే స్వామివారు వెలిసింటారో అటువంటి కొండలకు మనం గిరిప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాం. అంటే కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేయడంలో ఒక రకంగా సైన్స్ కూడా దాగింది. దానికి కారణం ఏమిటంటే ఉదయాన్నే మనము చెప్పులు లేకుండా శ్రీవారి గిరిప్రదక్షిణ చేయడంలో భాగంగా పాల్గొంటే వారికి ఆరోగ్యంతో పాటు ఎటువంటి అనారోగ్యాల పాలు కాకుండా స్వామివారి కృప ఉన్నట్టుగా మన హిందువులంతా భావిస్తాం. అందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసినటువంటి ఈ ఖాద్రీపురంలో స్వామివారు కుమ్మరవల్లపల్లి గ్రామంలో మొదటిగా పాదం మోపారని భక్తులంతా విశ్వసిస్తారు. అందుకారణంగానే ఖాద్రి నృసింహ సేవా సమితి తరపున ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులంతా పెద్ద ఎత్తున స్వామివారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ఈ స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తులకి ఆలయ అధికారులు కావచ్చు, అటవీ అధికారులు కావచ్చు, మరియు పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళకి మేమున్నామంటూ మనోధైర్యాన్ని కల్పిస్తూ అండదండలుగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే కదిరి పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వారు ఈ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన కొండల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద భక్తులకు ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ఖాద్రి నృసింహ సేవా సమితి సభ్యులు కూడా మజ్జిగ పంపిణీ, మంచినీటి పంపిణీ ఇలా ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కలగాలని, ముఖ్యంగా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాతి గిరిప్రదక్షిణ ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం కావస్తోంది. ఆలయ అధికారులు మరియు ప్రభుత్వాధికారులు, పట్టణ ప్రముఖులు కూడా స్వామివారి భక్తులు ఎవరైతే గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారో వారి సౌకర్యార్థం కొండ చుట్టూ ఒక గిరి మార్గం చుట్టూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే భక్తులు మరింత గిరిప్రదక్షిణలో ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యే విధంగా ప్రతి నెల పెద్ద ఎత్తున మరింత పాల్గొనే అవకాశం ఉంటుంది. కావున ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నటువంటి భక్తాదులందరికీ ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. జై నరసింహ, జై జై నరసింహ. ముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం సమామ్యం. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదర్శన సందర్భంగా ఇది అంటే సంవత్సరం ఈరోజు పూర్తవుతున్నది. మొదటి రోజు 50-60 మంది తిరిగినటువంటి మేము ఈరోజు 5-6 వేల మందికి పెరిగిందంటే ఇక్కడున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఇక్కడున్నటువంటి భక్తులకు ఏ రకంగా ఉన్నాయి మనందరికీ కూడా అర్థమవుతుంది. నరసింహస్వామి ఏదైతే కోరుకుంటారో అవన్నీ తీర్చేటువంటి స్వామి భక్తులకు ఆ రకంగా అన్నీ తీర్చారనేటువంటి ప్రతీతి ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి గిరి ప్రదర్శన చేస్తున్నారు. గిరి ప్రదర్శన అంటే
గత పూర్వం నుంచి మనం చేసిన గిరి ప్రదర్శన ఏంటంటే గిరి ప్రదర్శన అనేది ప్రకృతి ఆరాధన. అంటే ప్రకృతిలోకి వెళ్ళి ఒక నెలలో ఒకసారి, సంవత్సరంలో ఒకసారి ఆ గిరి ప్రదర్శన చేయండి, ప్రకృతిలో ఉండే జీవరాశులన్నింటినీ కూడా ప్రేమించండి, మనతో పాటు అవి కూడా జీవించాలనేటువంటి లక్ష్యంతో పూర్వం నుంచి కూడా గిరి ప్రదర్శన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎవరో పులి ఉంది, సింహం ఉంది అన్నారు. పులులు, సింహాలు మన దేవుళ్ళ దగ్గర వాహనాలుగా ఉన్నాయి. పులి వచ్చి అయ్యప్ప స్వామి వాహనం, సింహం వచ్చి అమ్మవారికి వాహనం. ఆ రకంగా ప్రతి జీవి కూడా ఒక వాహనంగా, అంటే అంతర్భాగం హిందుత్వంలో, భక్తిలో అంటే ఈ సృష్టిలో అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో జీవజంతువులన్నీ కూడా హిందుత్వంలో కావచ్చు, ఈ సమాజంలో కావచ్చు, సర్వకోటి ప్రాణి కూడా ఇక్కడ భక్తులు భాగం కాబట్టి అన్నిటినీ ప్రేమించాలా. సర్వే జన సుఖనోభవంతో అంటే హిందుత్వంలో కాబట్టి ఇట్లాంటివి కాకోకుండా భక్తులందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా వస్తున్నారు. ఇక్కడైతే ఈరోజు ఆ రకమైన పుకారు కారణంగా అంటే ఇక్కడ వచ్చే వాళ్ళకి కూడా కొంచెం మంచి జరిగింది అనేది మేము భావించాలా. ఎందుకంటే అటవీ శాఖ వారు ముందే వచ్చి సర్వే చేయడం జరిగింది, వారికి ధన్యవాదాలు. పోలీస్ శాఖ వారు కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రక్షణ, అంటే వాళ్ళు కూడా మా భక్తులకు రక్షణ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ఏదైనా మంచి మనం అంటాం కదా, ఏదైనా మనకే మంచి జరుగుతుంది అంటే ఇది కూడా ఒక మంచిదే. నరసింహస్వామి కృపే కావచ్చు ఇది కూడా అని మేము భావిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మరింత ఇక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి భక్తులకు మంచినీటి కావచ్చు, రహదారి కావచ్చు వేస్తే, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కల్పించడానికి చేస్తే నరసింహస్వామి ఆశీస్సులు వారికి కూడా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తారని నరసింహ సేవా సంస్థ తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత. నరసింహ ఇచ్చేసిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రం అనేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఇంతమంది జనం కలుస్తారని మేము ఊహించలేదు. అంత ఎక్కువగా వచ్చినారు. ఇది 12వ సారి. ప్రతిసారి కూడా అంచెలంచెలుగా జనాభా అభివృద్ధిలోకి వచ్చి భక్తులు ఎంతోమంది ఈ స్వామివారి సేవలో పాల్గొని తరిస్తున్నారు. అలాగే కదిరికి సమీపంలో గల కుమరవాలపల్లి గ్రామ సమీపంలో కొండల నరసింహగా, కాటమరాయుడుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ సమేత, చెంచుల సమేత లక్ష్మీ నరసింహస్వామి ముఖ్యంగా మొదట ఇక్కడే వెలిసినారని ప్రతీతి. కావున ఈ కార్యక్రమంలో ఈ స్వాతి నక్షత్రం రోజున ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనుటకు శక్తిని, భక్తిని ఆ భగవంతుడు ప్రసాదించవలసి మరీ కోరుచున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకంగా అటవీ శాఖ వారు కూడా చాలా మంది వచ్చి వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు ఇక్కడ పర్యవేక్షించిపోయినారు. అలాగే పోలీస్ శాఖ వారు ఇంతవరకు కూడా ఉండి సిబ్బంది ప్రతి ఒక్క భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వంతు సాయం కూడా ఇక్కడ అందించినారు. అలాగే దేవస్థానం నుంచి ప్రసాదం అందించినారు. మరియు ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా ఇచ్చేసిన భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని మరీ ప్రార్థిస్తున్నాం. జై నరసింహ, జై జై నరసింహ.